నంద్యాల పట్టణంలోని బైరమల్ వీధి రహదారి విస్తరణలో భాగంగా 40వ వార్డు సచివాలయం వద్ద భవన యజమానులు వ్యాపారులతో పురపాలక కమిషనర్ బండి శేషన్న అవగాహన సదస్సును నిర్వహించారు. 60 అడుగుల రోడ్డును విస్తరించాలని ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లుగా వ్యాపారులకు తెలిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. రోడ్డు విస్తరణ చేయకూడదని, పాత పట్టణంగా పరిగణించాలని వ్యాపారులు యజమానులు డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీ శనివారం నుంచి మొదట ఆక్రమణలు తొలగిస్తామని, పురపాలక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని, స్వచ్ఛం దంగా ఆక్రమణలు తొలగించాలని సూచించారు. ఇక ఈ సదస్సులో తహసీల్దార్ శ్రీనివాసులు, డిఈఈలు నాగభూషణ్ రెడ్డి, రసూల్, ఏఎస్ఐ కృష్ణారెడ్డి, అధికారులు శబరీష్, కేశవరెడ్డి, లక్ష్మీనారాయణ శర్మ, మురళీధర్, శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇక్కడ ఇమ్మీడియట్గా 2 విషయాలు చెప్పడం అయింది. ఇమ్మీడియట్ రిలీఫ్గా స్ట్రీట్ సర్వే ప్రకారంగా ఎంత రోడ్ అయితే ఉందో ఆ రోడ్ను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చెప్పాము. ఇమ్మీడియట్గా రేపటి నుంచే మీరు తీసుకొని మీ హద్దు ఎక్కడ ఉందో హద్దు బొమ్మలే ఉండండి, లేదంటే ఇంకా మేము శనివారం వస్తాం. శనివారం వచ్చి ఆ యొక్క ఎంక్రోచ్మెంట్ ఇవి క్లియర్లీ మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాల వల్ల ఎంక్రోచ్ చేసి, అదే కాకుండా డ్రైన్ కూడా ఆక్యుపై చేసి డ్రైన్ కూడా దాటి రోడ్లోకి వచ్చినారు. సో అలాంటివన్నీ కూడా రెగ్యులేట్ చేయబోతున్నాం. అవి వారికి చెప్పాం, మీరే తీసుకోండి, మేమేమి అనము అని అంటే ఇంకా కొందరు సుముఖత వెలిపుచ్చారు, కొంతమంది ఇంకా వెలిపుచ్చలేదు. సో ఆ విషయంలో క్లారిటీ వాళ్ళు ఆ ప్రకారంగా తీసేసుకుంటే గుడ్, లేదంటే ఇంకా మేము శనివారం వచ్చి వాటిని చేయబోతున్నాం. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ను ఆ ప్రకారంగా మేము తదుపరి చర్యలకు కూడా అవసరమైన ప్లాన్స్ కానీ ఇతరత్ర ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆ విషయం కూడా అన్నీ ప్రిపేర్ అయినాక మరొకసారి వాళ్ళ ముందు పెడతాం, అలాగే అధికారుల ముందు పెడతాం, ప్రజాప్రతినిధుల ముందు పెడతాం, పెట్టి అందరికీ చెప్పి చేయబోతున్నాం. ప్రధానంగా వాళ్ళ వ్యాపారంలో 245 వ్యాపారులు 47 బయటికే ఉందని కొందరు ఫర్దర్గా తర్వాత వైరింగ్ జరగాల్సిందే, దాంట్లో మాత్రం అయితే మళ్ళీ ఎలాంటిది కాంప్రమైజ్ ఏం లేదు. సో మాస్టర్ ప్లాన్ ప్రకారమా ఇంకా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని 60 ఏళ్ళు అనేది మాస్టర్ ప్లాన్ ప్రకారము అయితే ఇంకా దానికి ప్రిపేర్ అవుతాం. బట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరొకసారి వారి ముందుకు వస్తాం, అందరూ కూడా పిలుస్తాం.